అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకు, పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి సిఐటిగా కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గత ప్రభుత్వం హయాంలో ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు 20,000, 21,000 రూపాయల వేతనం వచ్చేటువంటి వాళ్ళకందరూ కూడా సూపర్ 6 అమలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అమలు చేయకోకుండా పోయడం జరుగుతోంది. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు గతంలో పెద్ద ఎత్తున పొగిడినారు. పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే కరోనా టైం లాంటి కాలంలో ప్రజలు చాలా పెద్ద ఎత్తున సేవలు అందించారు. అట్లాంటి వాళ్ళకు మనం ఆదుకోకపోతే ఇబ్బంది అని చెప్పారు. అందుకని సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అదే రకంగా అమ్మఒడి పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తలుచుకున్నాం. అదే రకంగా గత కొన్ని సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కార్మికులు చాలని వేతనాలతో పనిచేస్తున్నారు. కనీస వేతనాలు అమలు చేసే పరిస్థితి లేదు. మేము అధికారంలోకి వస్తే స్కిల్డ్, అన్స్కిల్డ్, హై స్కిల్డ్, రిస్క్ అలవెన్స్ అమలు చేస్తామని చెప్పేసి లోకేష్ బాబు పాదయాత్ర సందర్భంగా చెప్పి ఉన్నారు. అదే రకంగా కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు కాకుండా ఆచరణలో అమలు చేసేటువంటి పద్ధతిలో మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయాలి. మున్సిపల్ కార్మికులకి ఇప్పటికే సమ్మె నోటీస్ ఇచ్చారు ఇంజనీరింగ్ కార్మికులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చీకటి ఆంధ్రగా మారిపోతుంది. మేము యోగాంధ్ర పేరుతో 300 కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున ఖర్చు చేశారు ప్రజాధనాన్ని. ఆ 300 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఖర్చులు పెట్టింటే ఈరోజు ప్రజల ఆరోగ్యం ఉంపేది, లేదా విద్యకు అవసరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది, లేదా రానటువంటి అమ్మఒడి రానటువంటి వాళ్ళకందరూ కూడా సరిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మోడీ మొప్పిల కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ రకంగా ప్రజాధనాన్ని మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టడాన్ని సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఒకవైపు చాలని వేతనాలతో, పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలు చేపట్టడం సరైనది కాదు. ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఏడాది కాలంలోనే ఈరోజు రోడ్ల మీదుగా ప్రజలు రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తెరగాలని చెప్పేసి సందర్భంగా చెప్తూ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి మున్సిపల్ కార్మికులకు సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.